100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పటివరకు శిక్షాస్మృతిగా పరిగణిస్తున్నటువంటి చట్టాలు ఇప్పుడు వాటన్నిటిని కూడా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టాలు న్యాయ వ్యవస్థకు సంబంధించి అమల్లోకి వచ్చినట్టుగా ప్రకటించింది. అయితే దీనిపైన అటు పార్లమెంటు నుంచి అలానే లాయర్స్ చాలామంది వీధుల్లోకి వచ్చి మరి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు పాత చట్టం ఏం చెప్పింది, కొత్త చట్టంలో వచ్చిన మార్పులేంటి, ఐపీసీతో వచ్చినటువంటి నష్టాలను నివారించేటువంటి క్రమంలో కేంద్రం మరొక తప్పటడుగు వేసిందా? ఈ అంశంపైన విశ్లేషణని చూద్దాం. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ పుప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్కారం. కొత్త చట్టాలు 3 చట్టాలు, మొదటి వరకు 3 చట్టాలు అనగానే వ్యవసాయ చట్టాల గురించి ఎక్కువ డిస్కషన్ జరిగేది. ఇప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి 3 చట్టాల గురించి డిస్కషన్ జరుగుతుంది. ఏంటి కొత్తకి పాతకి ఉన్న తేడా ఏంటి? ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఒకటండి, గతంలో ఇండియన్ పీనల్ కోడ్ అని 1860లో బ్రిటిష్ వాడి పీరియడ్లోనే వచ్చింది. దాన్నే ఇన్ని సంవత్సరాల పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించాము. దాన్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనే పేరుతో హిందీ పదజాలంతో వచ్చే విధంగా, సంస్కృతం హిందీ పదజాలం వచ్చే విధంగా చట్టం పేరు మార్పు చేశారు. అలానే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది అంతకు ముందు ఉంది బ్రిటిష్ వాడి పీరియడ్లో. కానీ 1973లో మనకు కావాల్సిన అనుకూలంగా దాన్ని చట్టాన్ని రూపకల్పన చేసుకున్నాము, దాన్ని కొనసాగిస్తామన్నాము. దానికి ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సంహిత, అంటే మాటలు నోర్లు కూడా తిరగలేని పరిస్థితిలో వాటికి పేర్లు పెట్టారు. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారత సాక్ష్యత్వానికి భారతీయ సాక్ష్య అని చెప్పేసి సాక్ష్య సన్నిహిత అని చెప్పేసి కొత్త పేర్లు పెట్టారు. సరే, కొన్ని వాటిలో సెక్షన్లు పెంచారు, కొన్ని సెక్షన్లు డిలీట్ చేశారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే వాళ్ళ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మేము సత్వర న్యాయాన్ని అందించడానికి, న్యాయంలో జాప్యం జరగకుండా ఉండటానికి ఈ చట్టాలు రూపకల్పన చేయటమే కాకుండా, ఇది బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాలు కాబట్టి మన భారతదేశానికి సంబంధించిన చట్టాలు రూపకల్పన చేసుకోవాలి, మనగా ఇంత స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి మన చట్టాలు మనమే చేసుకోవాలని కొంత వాదన తీసుకొచ్చారు. ఇక్కడ ఒకటి, మన చట్టాలు మనమే చేసుకుంటాం అన్నప్పుడు ఆ 3 చట్టాల్లో పాతవి 80, 85, 90% ఎందుకు ఉంచారు? అవే ఎందుకు కొనసాగించారు? సెక్షన్లు మార్చారు, అదే పదజాలను కొనసాగించారు. ఒక 15-20% సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుకూలంగా కొన్ని సెక్షన్స్ దాంట్లో యాడ్ చేశారు. మరి దాన్ని ఏమంటారు? కొత్త సీసాలో పాత తారా అనరా? లేదంటే కొత్త జాడీలో పాత పచ్చడి అనరా? లేకపోతే మా లీగల్ ప్రాసెస్లో అయితే డాకెట్ మార్చారు, లోపల మ్యాటర్ ఒకటే అని, అంటే అట్లా మారుతాం, కేసు రికార్డుకి పైన అట్లా మారుతాము, లోపలంతా ఒకటే కేసు అనే పరిస్థితిని చూపించారు కదా. నిజంగా భారతీయతే కావాలి, మనం రూపకల్పన చేసుకోవాలి చట్టాలన్నప్పుడు ఆ బ్రిటిష్ వాడి చట్టాలని యాజిటేజ్కి ఎందుకు పెట్టావు నువ్వు? కానీ అంటే ఇప్పుడు మార్పు చేసిన దానిలో పేరు మార్పు అనే తాపత్రయం తప్పితే చట్టంలో పెద్దగా మార్పు ఏమి లేదంటారా మీరు? అమనగా ఒక 15-20% సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు మారిన పరిస్థితి, టెక్నాలజీకి అనుకూలంగా కొంత మార్పు చేసిన మాట వాస్తవం. నేను అనేది ఏంటంటే ఆ చట్టంలోనే అదే పేరు ఉంచేసి సెక్షన్లు మార్పు చేయి, అమెండ్మెంట్ చెప్పు. నువ్వు గతంలో వరకట్న వేధింపులు అనేది లేదు సెక్షన్లో, దానికి 498A పెట్టావు. వరకట్న చనిపోవటం అనేది లేదు, దాన్ని 304B పెట్టావు. అలానే మహిళల మీద వేధింపులు, లేకుంటే యాసిడ్ దాడులు, నిర్భయ తర్వాత అనేక చట్టాలు మార్చుకున్నావు కదా నువ్వు. మార్చుకొని సెక్షన్లు పెట్టావు కదా. అలాగనే నువ్వు ఆ 20%, 15% మార్చాలనుకుని దాంట్లో అమెండ్ చేసేయి, పేరు అదే ఉంచు. ఎందుచేతంటే ఇప్పటి వరకు సెక్షన్ల జోలికి తర్వాత వెళ్దాము. ఇప్పటి వరకు ఏంటంటే దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి జ్యుడిషియరీ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయవాదులు కానీ కొన్ని సెక్షన్లో ప్రజలకు కూడా తెలిసిపోయిన సంఘటనలు ఇంతకాలంలో ఈ యొక్క ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఇంతకాలం నోట్లో నాలినటువంటి ఆ సెక్షన్లో అవే పానీలు పెట్టేసి అదే డెఫినేషన్ పెట్టి ఆ నేరానికి శిక్షలు పెంచావు. శిక్షలు పెంచుకుంటే అమెండ్ చేయి, తప్పే ఉంది.
పెట్టుకొని ఉంటే ఆటోమేటిక్గా ఇంకా శ్రమ పడవలసిన ఇప్పుడు ఏమవుతుంది, పోలీసు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి, జ్యుడిషియల్ ఆఫీసర్ ట్రైనింగ్ ఇవ్వాలి, అడ్వకేట్స్ ట్రైనింగ్ ఇవ్వాలి, సెక్షన్ అన్ని మార్చింది కాబట్టి మళ్ళా మొదటిలాగా ఒక స్టూడెంట్ లాగా మొత్తం చదువుకోవాలి. ఇవన్నీ అయ్యేటప్పటికి దాదాపుగా ఒక లైన్లో పడాలంటే 5-10 సంవత్సరాలు ఈజీగా పట్టుద్ది. ఎందుకు అలాంటి పనులు చేయాలంటున్నాం. కానీ ఒకటి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది, చట్టం కింద రూపాంతరం చెందింది, ఈ రోజు నుంచి అమలు చేస్తాం అని ఒక డిక్లరేషన్ ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసింది. ఇన్ని రోజులు లేని వ్యతిరేకత ఈరోజు అమలు చేసేటువంటి రోజు ఎందుకని విపక్షాలు పార్లమెంట్లో హడావుడి చేసినాయి, బార్ అసోసియేషన్స్ బాయ్కాట్ చేసినాయి, కొన్ని చోట్ల బ్లాక్ డేలు ప్రకటించినాయి. ఎందుకని ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారా, లేదంటే ఇన్ని రోజులు జరిగిన ఆందోళనలు అసలు మెయిన్ స్ట్రీమ్లో కనబడలేదా? ఆల్రెడీ ఈ యొక్క బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేశాయి. దాంట్లో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లోకూర్ లాంటి వాళ్ళు, అలానే హైకోర్టు జడ్జీలు, ఎలంగో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు జడ్జిగా చేసి వెళ్ళాడు తమిళనాడు అతను. ఇలాంటి మేధావులు, జర్నలిస్టులు, లేకపోతే ప్రొఫెసర్సు, ఇంటలెక్చువల్స్, బార్ అసోసియేషన్, న్యాయవాదుల ఆర్గనైజేషన్స్, అలానే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లాంటివన్నీ కూడా అబ్జెక్షన్ చెప్పినాయి. దీంట్లో ప్రధానమైంది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి హిందీ భాషలో నామకరణం చేశారు, సంస్కృత హిందీ భాషల్లో. అది రాజ్యాంగ విరుద్ధమైనది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 348 ప్రకారము సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, లేక చట్టాలు కానీ, లేకుంటే బిల్స్ కానీ పెట్టేటప్పుడు అవన్నీ ఇంగ్లీష్లోనే ఉండాలి. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 348. దానికి విరుద్ధంగా ఈ రోజున ఆ యొక్క చట్టాలకి నామకరణం చేసి నోర్లు తిరగనటువంటి పేర్లు పెట్టారు. అది కరెక్ట్ కాదు. కానీ హిందీ రాజభాష కదా, హిందీ రాజభాష, అలానే గుర్తింపు పొందిన భాషల జాబితాలో సంస్కృతం కూడా పెట్టారు కదా ఈ మధ్యకాలంలో. సంస్కృతం పెట్టారు, హిందీ పెట్టారు, తెలుగును కూడా గుర్తింపు భాషగా గుర్తించమని చెప్పారు. అంటే నేను అనేది ఏంటంటే ఏ భాష వాళ్ళకి ప్రాముఖ్యత ఉంది, కానీ అన్ని భాషల్లో సమ్మేళనం భారతదేశం కాబట్టి అందుకే రాజ్యాంగంలో కూడా స్పష్టంగా అందరికీ అనుకూలంగా ఉండడానికి ఇంగ్లీష్ అనే భాషలోనే చట్టాలు కానీ, బిల్లులు కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ వాదన కొనసాగాలని చెప్పేసి రాజ్యాంగంలో రాసుకుని ఉంది. ఓకే, రాజ్యాంగ ఉల్లంఘన చేసి నువ్వు నామకరణం చేయటం అనేది కరెక్ట్ కాదని మొదటి నుంచి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి లోకూర్ లాంటి వారు కానీ, లేకపోతే హైకోర్టు న్యాయమూర్తిగా చేసి రిటైర్డ్ అయినటువంటి ఎలంగో లాంటి వాళ్ళు కానీ, అనేక మంది మేధావులు చాలా స్పష్టంగా అది కరెక్ట్ కాదని చెప్పారు. దీంట్లో ప్రధానంగా ఇవి ఈ చట్టం రూపకల్పన, సరే ఈ లోపాలు ఉన్నాయి పక్కన పెడదాం. చట్టం వలన ఏంటి, ఈ కొత్త చట్టం వల్ల ఎవరికి అధికారాలు ఇచ్చారు, దీనివల్ల ప్రజలకు ఏమన్నా హక్కులు పరిరక్షించబడతాయా అని పార్లమెంట్లో జరిగిన హడావుడి ఆర్గ్యుమెంట్స్ను బట్టి చూస్తే కనుక పోలీసు రాజ్యం వస్తుంది, పోలీసులకు అపరిమితమైనటువంటి అధికారాలు ఇచ్చేశారు, అలానే పోలీసులే కొన్ని సందర్భాల్లో జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అధికారాలను కూడా కట్టబెడుతుంది కొత్త చట్టం అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజమేనా ఇది? వాస్తవం అండి. ఇప్పుడు పోలీసు ఎస్పీని మేజిస్ట్రేట్గా అధికారాలు ఇచ్చారు అంటే జ్యుడిషియల్ పవర్స్ని పోలీస్ అధికారులకు ఇచ్చేసావు అంటే న్యాయ వ్యవస్థ ఇవ్వవలసినటువంటి చేయవలసినటువంటి ప్రాసెస్ని నువ్వు వాళ్ళకి అప్పచెప్పావు. రెండోది పోలీసు కస్టడీ. గతంలో ఏమైందంటే 15 రోజుల లోపే ముద్దాయిని రిమాండ్ ఇచ్చిన 15 రోజుల లోపుగా రిమాండ్ అడగాలి. రిమాండ్ తర్వాత కనుక అడిగితే ఇవ్వవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పులు చెప్పిన చట్టంలో కూడా ఉంది. అప్పుడు ఏం చేశారు, 15 రోజులు అని ఉంటేనే న్యాయమూర్తి ఆలోచించి ఎక్కువ రోజులు ఇస్తే ఇబ్బంది ముద్దాయికి, కాబట్టి 2 రోజులు ఆ కేసును బట్టి 3 రోజుల్లో పోలీస్ కస్టడీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఆ యొక్క నేరాన్ని బట్టి 60 రోజుల నుంచి 90 రోజులు పోలీస్ కస్టడీ ఇవ్వచ్చు అంటారు. అంటే అన్ని రోజులు పోలీస్ కస్టడీ ఇస్తే ముద్దాయి దాదాపు 3 నెలలు యొక్క పరిస్థితి ఏంటి, 3 నెలలు ముద్దాయి పరిస్థితి ఏంటి, ముద్దాయి యొక్క ఏ విధంగా వేధిస్తారు, సక్రమంగా ఉంటుందా అని చెప్పేసి అంత ఇవ్వాల్సిన అవసరం ఏంటి? 24 గంటల్లో నీకు విచారణ అతనితో పూర్తి కాకపోతే నువ్వు అన్ని నెలల పాటు ఏం చేస్తావు? నువ్వు 2 రోజులు 3 రోజులు పోలీసుల కస్టడీ తీసుకొని సమాచారం రాబట్టి కోర్టుకు పెట్టించేయి. నీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి?
నీ దగ్గర పెట్టుకున్నావు అనుకో, నిజంగా ఒక 30 రోజులు ఇచ్చింది న్యాయమూర్తి, ఇస్తే వాడికి భోజనం ఎవరు పెడతారు? వాడికి రోజువారీ కావాల్సినటువంటి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, ఇలాంటి టీలు ఇవన్నీ ఎవరిస్తారు? దానికి కావాల్సిన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? మీరేమైనా గ్రాంట్ చేశారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూషన్ అమలుకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకుండానే వాళ్ళు ఈ యొక్క ఆ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే నేరం జరిగిన దగ్గరికి డైరెక్ట్గా ఫారెన్సిక్ ల్యాబ్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకెళ్ళమన్నారు. ఈ రోజున వాళ్ళే చాలా కొరతగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 2-3 చోట్లే వాళ్ళ సంస్థలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ప్రతి చోట ఇన్వెస్టిగేషన్కి ఎలాగెళ్తారు? ఇంకోటి ఏమన్నాడు, నేర స్థలాన్ని వీడియో తీయమన్నాడు. ప్రతి దానికి మహిళల మీద జరిగే కార్యక్రమాలు ఏమైనా జరిగితే దాన్ని వీడియో తీయమన్నాడు. వీడియో తీయడానికి నువ్వు ఫైనాన్స్ చేసి వాళ్ళకి ఇప్పుడు స్టేషనరీ లేకుండా ఫిర్యాదు ఇవ్వడానికి ఇచ్చిన దగ్గర, లేకపోతే ముద్దాయిల దగ్గర వైట్ పేపర్లు తీసుకురమ్మనో ఇంకో కాగితాలు తీసుకురమ్మనో వేధిస్తే పరిస్థితి ఉంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏ విధంగా అమలు చేస్తాం? ఇంకోటి మెయిల్ ద్వారా ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చన్నారు, మంచిది, ఆలోచన మంచిది, తప్పంటలా నేను. కానీ అక్కడ అవన్నీ ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి కదా. 0 ఎఫ్ఐఆర్ ఆల్రెడీ సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. నేరం ఎక్కడ జరిగినా కూడా ఎక్కడిచ్చినా కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి ఇమ్మన్నారు, అది ఎమెండ్ చేశారు, అది ఇంతవరకు మంచిదే కాదంటలా మనం. అలానే ఇంకోటి అంటే ఒకవేళ పోలీసు వాళ్ళు తప్పు చేశారనుకోండి, లేదంటే పబ్లిక్ సర్వెంట్ తప్పు చేశారనుకోండి, పబ్లిక్ సర్వెంట్ ఒకరిని చెత్తకొట్టాడు, పోలీసు వాళ్ళే పోలీస్ స్టేషన్లో చెత్తకొట్టారు, వాళ్ళ మీద వాళ్ళు కేసు కట్టుకోరు. మనం ప్రైవేట్ కంప్లైంట్ వేసామనుకోండి, ప్రైవేట్ కంప్లైంట్ అయితే శాంక్షన్ కావాలట, ఓకే, ఉన్నతాధికారుల యొక్క అనుమతి కావాలి. వాళ్ళు ఇవ్వలేదండి, పరిస్థితి ఏంటి? అలానే ఇంతకుముందు ప్రైవేట్ కంప్లైంట్లు ఎవరన్నా కొడితే రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని కేసులు కట్టకపోతే ఏం చేసేవాళ్ళమంటే న్యాయస్థానంలో డైరెక్ట్ ప్రైవేట్ కంప్లైంట్ వేసి సాక్షులను ప్రవేశపెట్టుకొని ముద్దాయిలకు సమన్స్ వచ్చాయి. ఇప్పుడేం పెట్టారు దాంట్లో? ముందుగానే కేసు ఉన్న నెంబర్ అవ్వకుండానే, కేసుని న్యాయస్థానం స్వీకరించకుండానే ముందుగానే ముద్దాయికి నోటీసులు ఇచ్చేసి వాళ్ళ వాదన ఏమని చెప్తారు. అంటే ఇలాంటి టెక్నికల్ ఇవి చాలా ఉన్నాయి. అంతేకాకుండా కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇన్ని టెక్నికల్ డిఫాల్ట్స్ ఉన్నప్పుడు అసలు ఇంప్లిమెంటేషన్ అనేది మొదలైపోయింది. ఇప్పుడు ఐపీసీ లేదు ఇండియాలో ఇవాళ నుంచి. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? మరి ఇన్ని లొసుగులు ఉన్నప్పుడు ఏది సవరించకుండా, ఏ ఆర్గ్యుమెంట్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇంప్లిమెంటేషన్ మొదలైపోయింది. సో దీనివల్ల జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేది కానీ సరి చేసుకునేటువంటి అవకాశం కానీ ఉందా? డెఫినెట్గా ఇప్పటికే వెస్ట్ బెంగాల్ బార్ కౌన్సిల్ వాళ్ళు తీర్మానం చేసి బ్లాక్ డే చేశారు ఈరోజు. అలానే రాష్ట్రంలో కూడా అనేక బార్ అసోసియేషన్ బైకాట్ చేస్తున్నాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా వివిధ బార్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన దాని మీద నెక్స్ట్ మంత్ ఈ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలేంటి, ఏ విధంగా వీటిని సరిదిద్దాలి, ఏ విధంగా దీన్ని కొనసాగించాలి అనే దాని మీద లోపాలు, టెక్నికల్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. రెండోది న్యాయ పోరాటం కూడా తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది దీంట్లో. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో నాకు తెలిసి కేరళ అయితే పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా ఆ బాటలో ముందుకెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళు మార్చినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహిత దాంట్లో వాళ్ళు ప్రధానంగా మార్పులు చేశాము అనేది ఏంటంటే, ఒకటి కమ్యూనిటీ సర్వీస్, అంటే ఇప్పటి వరకు దీంట్లో లేదు. అంటే కొన్ని చిన్న చిన్న నేరాలు ఏమైనా జరిగితే వాళ్ళని సామాజిక సేవ ఏదో విధంగా చేయమని చెప్పేసి ఆదేశించవచ్చని ఇది కొత్తది ఈ చట్టంలో రూపకల్పన చేశారు. కానీ దానికి ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటో చెప్పాల. మళ్ళీ దీంట్లో ఏది కమ్యూనిటీ సర్వీసు, ఏవేవి చేయించవచ్చు, సింపుల్గా కమ్యూనిటీ సర్వీస్కి ఆదేశాలు ఇవ్వచ్చు, దానికి డెఫినేషన్ లేదు. రెండోది మార్పు ఏంటంటే హ్యాండ్ కప్స్, బేడీలు వేయచ్చు. అంటే ప్రాథమిక హక్కుల్ని నేర నిరూపణ కాకుండానే బేడీలు వేసి తీసుకెళ్తా ఉంటే ఒక పశువులాగా వాళ్ళ యొక్క భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏదైతే అది వైలేషన్ జరుగుద్ది. మూడోది ఇమ్యూనిటీ టు పోలీస్ పర్సనల్స్, వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చారు. వాళ్ళని జవాబుదారీతనం నుంచి పక్క తప్పించడానికి కావాల్సిన పరిస్థితులు దీంట్లో ఉంది. అలానే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు కనుక ధిక్కరిస్తారనుకోండి, మేము ఆదేశాలతో దీన్ని చేయాలి మీరు అన్నారు, నువ్వు చేయలేదనుకోండి, 24 గంటలు వాళ్ళే వీళ్ళని డిటెన్షన్లో పెట్టేయచ్చు. ఓకే.
అలాగా అధిక పవర్స్ ఇచ్చారు. అలానే పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే కేసు కట్టవసరంలా, విచారణ జరపాలి. ఒకవేళ 3 సంవత్సరాలు లేదంటే 7 సంవత్సరాల పైన ఉన్న నేరాలు కనుకుంటే డిఎస్పీ యొక్క అనుమతి తీసుకోవాలి. ఇలాగా ఎక్కడికక్కడ ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ జరగకుండా చేయడానికి కావాల్సిన పరిస్థితులు అక్కడ కల్పించారు. అలానే ఇంకా న్యాయస్థానం జడ్జిమెంటు 45 రోజుల్లో ఇవ్వాలి విన్న తర్వాత అని చెప్పేసి ఒకటి. అలానే పబ్లిక్ సర్వెంట్ యొక్క ఎవిడెన్స్ దాని మీద ఒక కొంత అది మంచిగానే ఇచ్చారు. ఏంటంటే అది పబ్లిక్ సర్వెంటు లేకుంటే సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ లేకపోతే మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వచ్చేసి న్యాయస్థానంలో ఉంచొని వాళ్ళు చేసినటువంటి పరీక్షలు, ఆ ముద్దాయికి చేసిన వైద్య సదుపాయాలు వీటి మీద డైరెక్ట్గా వచ్చి కోర్టులో రాకుండా ఎవరినైనా డిప్యూట్ చేయొచ్చు అని చెప్పేసి అని కొంత సడలింపు ఇచ్చారు వాళ్ళకి. ఇవి ఒకటి. 2 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం అన్యాచురల్ అఫెన్స్ 377ని డిలీట్ చేశారు. అలానే 2022లో సుప్రీంకోర్టు రాజద్రోహ నేరం అనేది రాజ్యాలు లేవు, రాజులు లేరు కాబట్టి దాన్ని తీసేయాలి, దాన్ని అబెన్షన్లో పెడతామని అంటే దాన్ని ఒకదాన్ని తొలగించారు. అలానే ఎడల్టరీ అక్రమ సంబంధం దాన్ని నేరం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దాన్ని కూడా నేరం నుంచి ఐపీసీ నుంచి తొలగించారు. ఇలాగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాన్ని అమెండ్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా ఇప్పుడు ఆల్రెడీ గతంలోనే సుప్రీంకోర్టు అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టాలి, ఎక్కడా వదలకూడదు, నైట్ విజన్ ఉండాలని చెప్పారు. చెప్పి ఎంతకాలం అయిపోయింది? ఇప్పటికీ దిక్కు దివాన్ లేదు కదా. ఈ చట్టాలు అమలు చేస్తే టెక్నాలజీ వైజ్గా కానీ ఇప్పుడున్న మోడర్న్ ఏజ్ అవసరాలకు అనుగుణంగా చాలా మార్పులు వస్తాయి అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఫోరెన్సిక్ వాడడము లేదంటే వీటికి మినహా మిగతా కొత్తగా వచ్చేటువంటి పవర్స్ కానీ కొత్తగా వచ్చేటువంటి అవకాశాలు కానీ ఏమి లేవంటారా? ఒకటి, దాంట్లో 0 ఎఫ్ఐఆర్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే, దాని ప్రకారం అమెండ్ చేశారు. ఎవరు ఎక్కడైనా ఫిర్యాదు ఇచ్చుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఓకే, అది మంచి పరిణామమే. అలానే సమన్స్ లేదంటే వారెంట్లు లాంటివి, నోటీసులు లాంటివి వాట్సాప్ లేకుంటే టెక్నికల్గా మెయిల్ ద్వారానే ఇవ్వచ్చు అని అన్నారు. అలానే వీడియో లింకేజ్ ద్వారానే ట్రయల్ చేయొచ్చు అన్నారు. ప్రతిదీ కూడా ఈవెన్ మేజిస్ట్రేట్ కూడా లేడీ సంబంధించిన నేరాలు జరిగినప్పుడు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ నమోదు చేసుకునేటప్పుడు పక్కన లేడీ ఉంటే జ్యుడిషియల్ ఆఫీసర్ సరే లేకపోతే లేడీని పక్కన పెట్టుకొని విచారించి రికార్డ్ చేయాలన్నారు. అలానే స్టేట్మెంట్స్ కూడా వీడియో రికార్డ్ చేయాలన్నారు. నేరస్థలం దగ్గర వీడియో రికార్డ్ చేయాలన్నారు. ఇవన్నీ మనమే కాదని అవసరం లేదు. ఇవన్నీ కూడా నేరానికి సంబంధించినటువంటి నిరూపణకు కావాల్సినటువంటి సాక్ష్యాలని ప్రత్యక్షంగా పెడతానికి దోహదపడతాయి. కానీ దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. అలానే సత్వర న్యాయం అంటున్నారు కదా, ఇది సత్వర న్యాయం కోసం ఈ చట్టాలు చేశామంటున్నారు. ఇక్కడ ఒకటే చెప్పాలి, ఆల్రెడీ పార్లమెంటరీ కమిటీ లా కమిషన్ గతంలో ఈ భారతదేశంలో ప్రతి 10 లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పారు. ఇప్పుడు తిప్పి కొడితే 20 కూడా లేరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. అసలు నువ్వు ఉన్న జనాభా ప్రాతిపదిక మీద ఉండవలసినటువంటి న్యాయమూర్తుల సంఖ్యను పెంచు, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల యొక్క భర్తీ చేయి. హైకోర్టుల న్యాయమూర్తులు భర్తీ చేయడానికి కూడా సంవత్సరాల తరబడి నీ దగ్గర పెట్టుకుంటున్నావు కదా, అవి చేయాలి. అలాంటి న్యాయస్థానాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయి, టెక్నాలజీని డెవలప్ చేయి, దానికి బడ్జెట్లో సరిసమానమైన నుండి ఎలకేషన్ చేయి. అవి చేయకుండా చేయవలసిన పనులు చేయకుండా సత్వర న్యాయం ఇచ్చేస్తాము, చట్టాలు మన భాషలో పెడతాము, ఇవి కాదు కదా. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ 3 చట్టాలని ఉపసంహరించడానికి కానీ సవరించడానికి కానీ మార్గాలు ఉన్నాయి. న్యాయ పోరాటం ప్లస్ ఇప్పుడు వీధుల్లోకి వచ్చినటువంటి బార్ అసోసియేషన్స్ మినహా ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? ఒకటి, దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. ఆ సెక్షన్లో ఉన్న సాధ్యాసాధ్యాలు, టెక్నికల్ ఇబ్బందులు, లేకుంటే మానవ హక్కులు, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పరిరక్షణ సంబంధించినవి, లేకుంటే భావ వ్యక్తీకరణకు సంబంధించిన అంశాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే సానుకూలంగా విని అవసరమైన వరకు మార్పులు చేర్పులు చేయవలసిన పట్టుదలకు పోకుండా చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అని అనకుండా
ఎస్ చెప్పండి, మేము ఆహ్వానిస్తా ఉన్నాం. సో కానీ అప్పటి వరకు ఇప్పుడు Technical- ఇంప్లిమెంటేషన్ అనేది మొదలు పెట్టేసిన తర్వాత అప్పటి వరకు వచ్చే ఈ కన్ఫ్యూజన్ ఈ గందరగోళాన్ని implementation ఇప్పుడు ఏ మొదలైందిగా? విధంగా సమాధాన పరచాలి? ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, గతంలో ఎవరన్నా ముద్దాయి రాకపోతే 317 సిఆర్పిసి కింద ఆబ్సెంట్ అయ్యాడు, ఆరోగ్యం బాగోక అని అర్థం. ఈ రోజు పరిస్థితి అంటే ఏ సెక్షన్ ప్రకారం వేయాలనే పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. ఓకే. సెక్షన్ మారిపోయింది. ఆనవాయితీగా నోట్లు నాటినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా మార్పులు వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ఒక లైన్ నాటడానికి ఇప్పుడేం అవకాశం లేదు, కొంత సమయం పట్టుద్ది. ఓకే. ఎందుకంటే ఇప్పటి నుంచి పాత కేసులన్నీ కూడా పాత దాని ప్రకారమే విచారణ జరుగుతుంది. ఓకే. సో ఇవాళ ఈ రోజు నుంచి వచ్చిన కొత్త కేసులు ఈ చట్ట ప్రకారం ముందుకు అడుగులు వేయాలి. కాబట్టి దీనికి ఈ కేసులు రావటం, ఈ కేసులు విచారణకు రావటం, లేకపోతే ఆ ప్రాసెస్ జరగడం అనేది చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి ఈ సమయం ప్రస్తుతానికి పాత కేసులకి పాత సెక్షన్లే వర్తిస్తాయి, అంటే ఐపీసీ వర్తిస్తుంది. కొత్త కేసులకి భారత న్యాయ సంహిత సెక్షన్ల ప్రకారమే నమోదైనవి. ఏ కొత్త చట్టాలైనా అమల్లోకి వచ్చిన తేదీ నుంచే జరిగే వాటికి అప్లై అవుతాయి. ఓకే. ఓకే. పాతాటికి పెరిగిన ఇప్పుడు శిక్షలు పెంచారు, కొన్నిట్లో పెంచిన శిక్షలు వాటికి అప్లై కావు. ఓకే. అప్పుడు నిన్నటి వరకు ఏ యొక్క చట్ట ప్రకారం అయితే నేరాలు నమోదు చేయబడ్డాయో, ఏ శిక్షలు అయితే రూపకల్పన చేయబడి ఉందో ఆ సెక్షన్ల ప్రకారమే ఆ కేసులు నడుస్తాయి. సో అంటే ఇప్పుడు దేశంలో రెండు కూడా అమలు అవుతాయి. ఐపీసీ ఒకవైపు నుంచి కొనసాగుతూనే భారత న్యాయ సంహిత అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అవును, ఎందుకంటే పాత కేసులు పాత ప్రొసీజరే, పాత శిక్షలే. కొత్త ఇప్పటి నుంచి వచ్చే వాటికి పెంచినటువంటి శిక్షలు. ఇక్కడ ఒకటేంటంటే మన రిఫార్మేటివ్ థియరీ, దాంట్లో లైఫ్ అంటే న్యాచురల్ లైఫ్ అని పెట్టారు, హ్యాంగింగ్ పెట్టారు. కానీ మనం ఏం చేసాం, అంతర్జాతీయ ఒడంబడికల్లో ఉరి శిక్ష అనేది రాజ్యాంగ విరుద్ధమైందని చెప్పేసి అంతర్జాతీయ ఒడంబడికల్లో మేము చేయమని చెప్పి సంతకం పెట్టి వచ్చాం. ఓకే. ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ. కానీ ఇక్కడ ఉరి శిక్ష పెట్టేసుకుంటాం అంటే అంతర్జాతీయ ఒడంబడికలను ఉల్లంఘిస్తాము. అంటే మన ఇష్టం వచ్చిన మనం చేసుకోవడం అనేది అది మరి అంతర్జాతీయ ఒడంబడికల ఉల్లంఘనే కదా. కాబట్టి ఒకటి శిక్ష పెరిగినంత మాత్రాన మన రాజ్యాంగం కానీ మన జూరిస్ప్రుడెన్స్ కానీ ఏంటంటే మన రిఫార్మేటివ్ థియరీ, మానసిక పరివర్తన, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళలో మానసిక పరివర్తన తీసుకురావాలనేది మన థియరీ తప్ప, అది మానేసి శిక్షలు పెంచితే తగ్గుతాయి, లేదంటే ఎన్కౌంటర్లు చేస్తే మహిళల మీద రేపులు తగ్గుతాయి అనుకుంటే అది భ్రమే. ఓకే. కానీ అనేక ఎన్కౌంటర్లు జరిగినాయి, మహిళల మీద అత్యాచారాలు, లేకుంటే విద్యార్థుల మీద, చిన్నపిల్లల మీద అత్యాచారాలు, దాని మీద అనేక ఎన్కౌంటర్లు జరిగినాయి ఈ దేశంలో. వాళ్ళ మీద దాడులు ఆగలేదు కదా, వాళ్ళ మీద అత్యాచారాలు ఆగలేదు కదా. కానీ ఎప్పుడైతే రిఫార్మేటివ్ థియరీ ద్వారా మానసిక పరివర్తన చేయడానికి మనం ఓపెన్ జైలు ప్రిజన్ పెట్టాం. రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది, ఓపెన్ ప్రిజన్ పెట్టాం. వాళ్ళ చేత వ్యవసాయం చేయిస్తున్నాం. ఓపెన్గా జైల్లో లేకుండా, 4 గోళ్ల మధ్య లేకుండా వాళ్ళకి ఏదో వృత్తి నేర్పుతున్నాం. జైల్లో వృత్తి పనులు నేర్పుతున్నాం. చెక్క చేయటమో, వడ్రంగి పనో, లేకుండా ఇంకో పనో, బట్టలు నేయటమో, ఇంకోటో మనం నేర్పుతున్నాం. ఎందుకు? వాడు బయటికి వెళ్ళిన తర్వాత మానసిక పరివర్తన చెంది వాడికి నేర్చుకున్నటువంటి పని మీద ఆధారపడి జీవించాలని చెప్పేసి. ఓకే. ఇంకోటి సుబ్బారావు గారు, ఒక బేసిక్ పాయింట్, నిర్దోషి అనేవాడు, అంటే నలుగురు దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని ఒక మౌలిక సూత్రం అని చెప్తారు మన భారత న్యాయం. ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్నటువంటి చట్టాల్లో ఆ మౌలిక సూత్రం అలానే ఉందా? ఒకటి, ఆ మౌలిక సూత్రం ఎలా ఉందంటే, ఇప్పుడు పోలీసు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత మౌలిక సూత్రాలు, హక్కులు పరిరక్షించబడ్డాయని ధైర్యం చేసి మనం ఎవరని చెప్పలేం. ఓకే. ఏం చేద్దంటే, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని ఇంటర్నేషనల్ మానవ హక్కుల సంఘం అవుతుంది. వాళ్ళ రిపోర్ట్లో 89లోనే రాసుకున్నారు, భారతదేశంలో పోలీస్ స్టేషన్లో లాకపటెత్తలు కానీ, అత్యాచారాలు కానీ, హింసలు కానీ ఇవి రోజువారీ దినచర్యల్లో భాగమని. ఓకే. కాబట్టి ఆ పరిస్థితిలో ఉంది. పోలీసు వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. ఫస్ట్ రిఫార్మ్స్ వాళ్ళలో రావాలి. వెళ్ళినటువంటి స్టేషన్కి వెళ్ళిన వాడికి గౌరవంగా వాళ్ళని ఆదరించి ఏంటి అని అడిగే పరిస్థితుల్లో సత్సంబంధాలు లేవు ఇప్పుడు. కాబట్టి ఆ పరిస్థితి వాళ్ళలో చేంజ్ రావాలి. ఇంకోటి ఏంటంటే, అసలు కేసులు కొట్టేస్తున్నారని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు.
కేసులు కొట్టేయడానికి కారణం పాలకులే. ఇంచేతంటే ఇక్కడ ఒక ఎస్ఐ ఒక కేసు విచారణ జరుపుతూ ఉన్నాడు, ఒక పోలీస్ అధికారి. ఆ ఊరికి గబిక్కిన మంత్రో లేదంటే ఎమ్మెల్యే వస్తే వెంటనే ఇది ఇక్కడ పడేసి అక్కడికి వెళ్ళిపోవాలి. అవును. ఈ జరిగే ఇన్వెస్టిగేషన్ మధ్యలో అంతరాయం కలుగుద్ది. మళ్ళీ దీన్ని ఎక్కడి నుంచి మొదలెట్టాడో వాడికి తెలియదు. ఓకే. కాబట్టి అందుకే జస్టిస్ మాలిమత్ కమిటీ ఒకటి చెప్పింది. రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో ఇచ్చింది. ఇన్వెస్టిగేషను, లా అండ్ ఆర్డర్ వేరువేరుగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ని ఇన్వెస్టిగేషన్ ఒకరికి అప్పచెప్తే ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగదు కేసు ఓకే అని అలాంటి వాటిని పరిగణలో తీసుకొని ఆ విధంగా కొంత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మార్పులు తీసుకురావడం మొదలెట్టేస్తే కొంతవరకు ఇవి ఉపశమనంగా జరగడానికి అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇది కొత్తగా వచ్చినటువంటి భారత సంహిత, ఇతర చట్టాల వలన దేశంలో అపరిమితమైనటువంటి అధికారుల పోలీసులకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక పోలీసు వ్యవస్థ చేతిలోకి న్యాయ నిర్ణయాధికారం కూడా మరలేటువంటి అవకాశం ఉంటుందనేది సుబ్బారావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అలానే ఆల్రెడీ ఉన్నటువంటి ఐపీసీలో పెద్దగా మార్పులు చేయకుండా ఒక 15-20% మాత్రమే మార్పులు చేసి కొత్త చట్టాలు తేవడం వలన ప్రయోజనం లేదు. పరివర్తన అనేది భారత న్యాయ స్మృతికి సంబంధించి ఉన్నటువంటి మౌలిక సూత్రం. దాన్ని పక్కన పెట్టే విధంగా ఈ చట్టాలు వెళ్తే కనుక ఖచ్చితంగా ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కూడా భంగం కలిగే ప్రమాదం ఉందని సుబ్బారావు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.